కర్నూలు హత్తిబెలగల్ క్వారీ పేలుడు ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇలాంటి క్వారీలను మూసేయకుంటే జనసేన కార్యకర్తలే ఆ పని చేస్తారని హెచ్చరించారు. క్వారీలో దారుణమైన పరిస్థితులుంటే గనుల శాఖ మంత్రి అధికారులు నిద్రపోతున్నారని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం హత్తిబెలగల్ పేలుడు ప్రాంతాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సందర్శించారు. అయితే భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు అక్కడకు చేరుకోవడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. కాసేపు క్వారీ వద్ద పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులను అడిగి తెలుసుకున్నారు. తోపులాట ఎక్కువ కావడంతో పవన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పేలుళ్లలో పగుళ్లు తేలిన ఇళ్లను పరిశీలించారు. బాధితులను, వారి కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు. స్థానికులను కూడా పవన్ పేలుళ్లకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు పవన్. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఇంతటి ప్రమాదాలు జరుగుతుంటే గనుల శాఖ మంత్రి నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. దాదాపు క్లోజ్ టు 4 days అవుతుంది, ఇంకా కాలుతానే ఉన్నాయి, ఇంకా వేడి వస్తుంది. ఆల్మోస్ట్ హ్యూజ్ ట్రక్కులు పేలిపోవడం, లేచిపోవడం అంటే గొయ్యి ఉంది. అసలు షెడ్స్ ఉన్నాయి, ఏం లేవు, మనుషులు చనిపోయినారు. టోటల్ అభద్రతా భావం వచ్చేస్తుంది మొత్తం చుట్టుపక్కల అందరికీ. ఇది 100% ఇట్ ఈస్ ఫెయిల్యూర్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ టీడీపీ. బ్లాస్టింగ్ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ఠంటూ విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. ఇదో రకమైన టెర్రరిజం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేనాని. ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇది లాస్ట్ ఇన్సిడెంట్ కూడా కావాలి. ఎందుకంటే హలిబేడు గురించి కూడా ఇంకా ఉంది, ఇంకా జరుగుతున్నారు. హత్తిబెలగలేమో ఇది, హలిబేడు ఉంది ఇంకో గ్రామం 10 kilometers పక్క నుంచి. అది కూడా ఇదే సమస్య ఉంది. ఎందుకంటే అక్కడ అమోనియం నైట్రేట్ తోటి బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నారు, మాకు మొత్తం కలుషితం అయిపోతారు. ఇది ఎంటైర్ ఏపీ మొత్తం దీన్ని దృష్టి సారించారు. ఎందుకంటే ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా ఉంది. అలాగే వాళ్ళ లాభాల కోసం వాడుకోవడని బ్లాస్టింగ్ మెటీరియల్ అంతా వాడుతూ ఉన్నారు. దీని మీద మరి టీడీపీ, ప్యూర్లీ టీడీపీ అంటే వాళ్ళ ఇది ప్రభుత్వం ప్లస్ దానికి సంబంధించిన అధికారులు అందరూ దీంట్లో వాటాదారులుగా ఉన్నారని అనిపిస్తుంది ఈ దోపిడీలో. పవన్ కర్నూలు పర్యటన, పరామర్శలు ప్రభుత్వంపై విమర్శలు, హెచ్చరికలతో సాగింది. అభిమానుల తాకిడి అటు పోలీసులకు ఇటు